రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్ దేనని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా అధికారంలో వస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వచ్చినట్లుగా తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన కరెంటు ఎటుపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. అటు పేదల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయా అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సమాజం ఏకనైనా తెలివిగా ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు. ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా భవిష్యత్తు తరాలను మరింత బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు. అటు తెలంగాణకు గతంలో కాంగ్రెస్ తీరుని అన్యాయం చేసిందని అన్నారు. నెహ్రూ సహా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నుంచి నేటి నేతలు తెలంగాణకు ద్రోహం చేశారన్నారు. తెలంగాణ సంపదపై కొందరు కన్నేశారని, అలాంటి వారిని తెలంగాణలోకి రానివ్వకూడదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉన్నారని, అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేసీఆర్. డాడీ మీద పాటలు చాలా అందరికీ కూడా ముఖ్యమైన చేసాం. ఒక లైన్ పెట్టుకున్నాం చదువుతా ఉండగా ఇవన్నీ సరే వేరే ప్రభుత్వం ఏం జరుగుతుందో లోకం